హలో పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు ఊహాలోకంలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. థంబ్నెయిల్ చూసి మీకు ఈ పాటికి వ్లాగ్ దేని గురించి అని అర్థమైపోయి ఉండాలి. అదే మన గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ 2024. డెకరేషన్ ఎలా చేసుకున్నాను, ప్రసాదాలు ఏమేమి చేశాను అనేవంతా మీతో ఈ వ్లాగ్లో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫెస్టివల్ సాటర్డే అయితే నేనైతే ఫ్రైడే నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మా ఇంట్లో కొన్ని బ్లౌజ్ పీసెస్ ఉన్నాయన్నమాట. ఆ ప్లాస్టిక్ పూల దండలకి ఏ కలర్ బాగుంటుందో సెలెక్ట్ చేసుకొని పింక్ అయితే బాగుంటుందని చెప్పి పింక్ బ్యాక్ డ్రాప్ పెట్టుకున్నాను. అండ్ దెన్ పుష్ పిన్స్ హెల్ప్తో అవి పడకుండా వాటిని అయితే గుచ్చేసాను వాల్కి. ఇక్కడ ఈ పూలమాలలన్నీ ప్లాస్టిక్వి, మనకి బంతి పూల ఫీల్ అయితే వస్తుంది. సో వాటిని ఇట్లా ఆర్చ్ షేప్లో పుష్ పిన్స్ హెల్ప్తోనే అలా వేలాడి తీసుకున్నాను. అండ్ మా ఇంట్లో పీట లేదనమాట కరెక్ట్ ఎగ్జాక్ట్ హైట్కి సరిపడినంత. సో నేనైతే పీట కొనడం ఎందుకని ఉన్న అట్టపెట్టెల్నే అలా వాడాను. సో ఇంకొక బ్లౌజ్ పీస్ హెల్ప్తో ఆ బ్లౌజ్ పీస్ని ఆ పీట ఎంత సైజ్ షేప్ కావాలో కట్ చేసుకొని పుష్ పిన్స్ హెల్ప్తోనే చుట్టూ ఇలా కవర్ చేసేసాను అట్టపెట్టని. సో గణేశుడికి పీఠం అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా నాకు డెకరేషన్కి కొన్ని ఫ్లవర్స్ కావాలన్నమాట ఆ బ్యాక్ డ్రాప్కి. అసలు ఇక్కడ పూలు చాలా రేర్గా దొరుకుతాయి. కనెక్టికట్లో అయితే తక్కువ దొరకటము, న్యూజెర్సీ అట్లా వెళ్ళి తెచ్చుకోవాలి మేము. సో తెచ్చిన పూలేమో స్వామికి పూజ చేసేటప్పుడు కావాలి కదా, ఇంకా వాటిని డెకరేషన్కి ఏం వాడతామని చెప్పేసి నేను ఇలా చేసుకున్నాను అనమాట. అదేంటి అంటే మనం తినేసి పడేసే పిస్తా షెల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని దాచుకున్నాను అనమాట. ఒక ప్యాకెట్ వరకు వచ్చాయి నా దగ్గర. ఇంకా ఆ షెల్స్ని యూస్ చేసి నేను ఒక 1 రూపీ కాయిన్ అంత సైజులో అట్టపెట్టెల్ని రౌండ్గా కట్ చేసుకున్నాను అనమాట. దాని మీద ఈ గ్లూగన్ హెల్ప్తో ఆ షెల్స్ అన్నిటిని అతికిచ్చేసి ఫ్లవర్స్ లాగా తయారు చేసుకున్నాను. అండ్ దెన్ వాటికి మళ్ళీ నేను ఒక ఎల్లో కలర్ పెయింట్ వేసాను, ఎందుకంటే పింక్ బ్లౌజ్ మీదకి ఎల్లో ఫ్లవర్స్ అయితే బాగుంటాయి అనిపించింది. సో ఇలా వన్స్ ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కొంచెం ఆ గ్లూ అంతా ఆరనిచ్చిన తర్వాత ఎల్లో కలర్ పెయింట్ అయితే దానికి వేసుకున్నాను. సో అలా నేను ఫ్లవర్స్ని కూడా సెట్ చేసేసుకున్నాను బ్యాక్ డ్రాప్కి. వన్స్ పెయింట్ అంతా వేసేసి అవి ఆరిపోయిన తర్వాత అండ్ దెన్ మళ్ళీ అదే గ్లూ గన్ హెల్ప్తో ఆ బ్యాక్ సైడ్ ఆ అట్టపెట్ట బ్యాక్ సైడ్ కొంచెం గ్లూ గన్ వేసేసి దాన్ని ఆ బ్లౌజ్ పీస్కి అయితే అతికించుకున్నాను. ఆ గ్యాప్స్ మధ్యలో అవి ఫిల్ చేసేసుకున్నాను అనమాట ఇట్లా ఫ్లవర్స్తో. సో ఇంకా రియల్ ఫ్లవర్స్తో కాకుండా అలా పిస్తా షెల్స్తో చేసిన ఫ్లవర్స్ని అయితే నేను డెకరేషన్ పర్పస్కి వాడాను. అండ్ దెన్ ఒక ఫ్లవర్ని ఆ స్టూల్కి కూడా పెట్టాను, మన పీఠంకి కూడా. ఫైనల్లీ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రైడే అంతా డెకరేషన్తోనే సరిపోయింది. నెక్స్ట్ డే సాటర్డే పండగ రోజు అయితే లేచి ఇల్లు వాకిలంతా ఊడ్చి తుడిచేసుకొని స్నానం చేసి వచ్చి ప్రసాదం అయితే చేస్తున్నాము. ఈసారి నా పర్సనల్లీ కొంచెం ఇష్టంగా చేసిన ప్రసాదం, వెరైటీగా చేసిన ప్రసాదం ఏంటి అంటే మోదకాలు. రెగ్యులర్గా చేసే మోదకాలు కాకుండా ఈసారి జీడిపప్పు పౌడర్తో చేశాను. ఇది టేస్ట్ ఎట్లా ఉంటుంది అంటే మన కాజు బర్ఫీ టైప్లో ఉంటుంది. సో అది డైమండ్ షేప్స్లో చేస్తాం కదా, ఇది మోదకాల షేప్లో చేశాను అనమాట. 1 గ్లాస్ కాజు పౌడర్కి 1/2 గ్లాస్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాఫ్రాన్ మిల్క్ని పించ్ సాల్ట్ని యాడ్ చేసి చపాతీ పిండిలా అయితే రెడీ చేసుకొని వాటి మధ్యలో ఉండలుగా చేసేసుకొని ఒక పిస్తా పప్పును అయితే పెట్టి మోదకాల షేప్లో రెడీ చేసుకొని ఇట్లా పిస్తా పప్పులతో సాఫ్రాన్తో గార్నిష్ చేసుకున్నాను. తర్వాత టేస్ట్ చూస్తే చాలా బాగా అనిపించింది. సో అది నేను ఈసారి పర్సనల్లీ కొంచెం ఇష్టంగా కొంచెం శ్రద్ధగా చేసిన పలహారము. మిగతా ప్రసాదం అంతా రెగ్యులర్గా చేసేవి అని నేను వీడియోలో కవర్ చేయలేదు. పాయసం, పులిహోర, కుడుములు, ఉండ్రాళ్ళు అయితే చేసుకున్నాము. సో ప్రసాదం సెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు దేవుణ్ణి కూర్చోబెట్టడానికి పీటపై సిద్ధం అయితే చేసుకుంటున్నాను. వెనక గొడుగు పడిపోకుండా ఉండడానికి గ్లాస్లో బియ్యం పోసి ఆ గొడుగు స్టిక్ని అయితే ఆ గ్లాస్లో గుచ్చాను.
ఆ తర్వాత పీఠంపై 5 గుప్పెలు బియ్యం పోసి కొంచెం అంత పసుపు కుంకుమ 2 రూపీ కాయిన్ వేసి దాని మీద ఒక తమలపాకు పెట్టి దాని మీద వినాయకుడిని కూర్చోబెట్టాము. దానికన్నా ముందు వినాయకుడికి అయితే గంధము కుంకుమ బొట్టు పెట్టేసుకొని వినాయకుడిని రెడీ అయితే చేసుకున్నాం. అండ్ దెన్ పైన పాలవెల్లి కోసం ఒక 3 హ్యాంగర్ స్టిక్కర్స్ ఉంటాయన్నమాట. వాటికి కొసగట్టేసి పైన పాలవెల్లినైతే రెడీ చేసుకున్నాము. మేము మామిడాకులు బిల్వపత్రాలు తెచ్చుకున్నాము. పూలు మామిడాకులు బిల్వపత్రాలు ఆ పాలవెల్లి పైన మామిడాకులు వేసి ఎదురు తోరణంలా కట్టాము. సో అలా అయితే మొత్తం వినాయకుడిని రెడీ చేసేసి కూర్చోబెట్టి చుట్టూ అంతా పూలు బిల్వపత్రాలు వేసి రెడీ చేసుకొని పూజ అయితే చేసుకున్నాము. వినాయక చవితి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్స్. అలా మట్టి వినాయకుడిని ఇంట్లో తెచ్చి పూజ చేసుకొని దానికి పాలవెల్లి కట్టి చుట్టూ ఆయనకి ఇష్టమైన పత్రంతా పెట్టి నెక్స్ట్ డే దాన్ని ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయడం, ఆల్ టుగెదర్ వినాయక చవితి ఈజ్ అ డిఫరెంట్ వైబ్. నేనైతే డెకరేషన్ పర్పస్కి పక్కన పైనాపిల్స్ అలాగే మొక్కజొన్న కండలు పెట్టాను. సో అలా సాయంత్రం కూడా దీపారాజన చేసుకున్నాము. అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ గణేశుడిని నిమజ్జనం అయితే చేస్తున్నాము ఇంట్లోనే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని. సో అలా జరుపుకున్నాం అనమాట ఈ ఇయర్ వినాయక చవితి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఊహాలోకంలో. సో పూలు పసుపు కుంకుమ వేసేసి గణేశుడిని అయితే నిమజ్జనం చేసుకుంటున్నాం. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ 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 టు లైక్ షేర్ సబ్స్క్రైబ్. जय बोलो गणेश महाराज की जय. गणपति पप्पा मौर्या, मंगल मूर्ति मौर्या. సో అది ఫ్రెండ్స్ గణేష్ చతుర్థి కదా. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.